ఈరోజు దేవుని వాగ్దానము సామెతలు 4వ అధ్యాయము 5వ వచనం విధంగా రాయబడి ఉంది. జ్ఞానం సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము, నా నోటి మాటలను మరువకము, వాటి నుండి తొలగిపోకము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2026 సంవత్సరం జనవరి మాసం చివరి రోజు 31వ తారీఖున దేవుడిచ్చిన వాగ్దానాన్ని చూసినట్లయితే, దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నప్పుడు దేవుడిచ్చిన వాక్యాన్ని మనం గమనిస్తే, జ్ఞానము సంపాదించుకునము, బుద్ధి సంపాదించుకునము. మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు రకరకాల ఆలోచనలతో ఏదో సంపాదించుకోవాలని ఆలోచిస్తూ ఉంటాం. కానీ కొంతమంది ధనాన్ని సంపాదించుకోవాలనుకుంటారు, కొంతమంది పేరుని సంపాదించుకోవాలనుకుంటారు, కొంతమంది బిల్డింగ్లు సంపాదించుకోవాలి, కొంతమంది ఆస్తిని సంపాదించుకోవాలి, కొంతమంది పొలాలు సంపాదించుకోవాలి, కొంతమంది పాడి పంటలను, పశువులను ఎన్నెన్నో సంపాదించుకోవాలని ఆశపడతాం. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా, జ్ఞానం సంపాదించుకునము, బుద్ధిని సంపాదించుకునము. బుద్ధి అనగా నా నోటి మాటలను మరువకము, వాటి నుండి తొలగిపోకము. దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క మాటలను మన హృదయమైన పలక మీద రాసుకున్నప్పుడు మనము జ్ఞానవంతులముగా ఉంటాం. దేవుని యొక్క సన్నిధిని మనం అనుసరించి నడుచుకున్నప్పుడు మనం బుద్ధిమంతులుగా ఉంటాం అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక ఈరోజు మరి ఎవరైతే ఆర్కే ఫర్ మై హెవెన్లీ ఫాదర్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారాగా వాక్యం వింటున్నారో ప్రతి ఒక్క బిడ్డ కూడా మరి ఆయన యొక్క సన్నిధిలో ఆయన అందించే జ్ఞానాన్ని, ఆయన ఇచ్చే బుద్ధిని మనం సంపాదించుకున్న వారమై యేసు ప్రేమలో మన అందరము కూడా ఆయన యొక్క జ్ఞానాన్ని సంపాదించుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవునయ్యా, ఈ యొక్క సమయంలో నేను ప్రపంచమంతా తండ్రి నీ యొక్క సన్నిధిలో మోకరించి ప్రభా, ఎవరొకరు ఏదో ఒక ప్రదేశంలో ఏదో ఒక చోట వారు మోకరించి నేను అడుగుచున్నారు. మీరు సహాయం చేయండి. జ్ఞానము సంపాదించుకున్నామని ఈ వాక్యం సెలవిచ్చిన రీతిగా జ్ఞానవంతులుగా, మమ్మల్ని బుద్ధిమంతులుగా చేయడానికి నువ్వు మాత్రమే సమర్థుడవు. ఈ లోక సంబంధమైన జ్ఞానము, ఈ లోక సంబంధమైన బుద్ధి మాకు ఎటువంటి ఉపయోగం లేదు. కనుక నీ యొక్క జ్ఞానాన్ని, నీ యొక్క తెలివిని, నీ యొక్క ఆజ్ఞలకు అనుసరించి నడుచుకునే భాగ్యాన్ని బిడ్డలందరికీ దయచేయమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో అడిగి ప్రార్థించి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించి ఆశించిన గాక. ఆమేన్. అందరికీ వందనాలు.